ఉప్పల్లో కాపూరి రామారావు ఆధ్వర్యంలో వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ నూతన బ్రాంచ్ని మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కాపూరి వాసుదేవ్ మీడియాతో మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించడానికి ఈ వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వారికి వ్యాపార స్థితిని బట్టి 1,00,000 నుండి 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వివిధ ఉద్యోగాలలో రిటైర్ అయి వారు మా బ్యాంకులో పొదుపు చేసుకుంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని, మొదటి బ్రాంచ్ జీడిమెట్లలో, ఉప్పల్లో రెండో బ్రాంచ్ని ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, మాజీ పబ్లిక్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ కుమార్, నా పేరు రామారావు, చైర్మన్ వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ. ఈరోజు మన వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీని రెండో బ్రాంచ్ని ఉప్పల్ ప్రాంతంలో ఓపెన్ చేసి ఉన్నాం. కాబట్టి ఉప్పలు మరియు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మన సొసైటీ ద్వారా సేవింగ్స్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, ఆర్డీలు కానివ్వండి, పొదుపు మరియు లోన్లు కావాల్సిన వాళ్ళు మన ఆఫీస్ని సంప్రదించి మన సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మాకు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి మన ఉప్పల్ టీసీఓ గారు శ్రీ వెంకటరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బయట ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారో, పొదుపు చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని అభివృద్ధి చెందుకోవాలి అనుకుని కోరిక ఎవరికైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర డిపాజిట్ చేయటం వల్ల బయట ఏవైతే మీకు బ్యాంకుల్లో కానీ, ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఇచ్చే వడ్డీ కంటే కూడా కొంచెం అధిక మొత్తంలో మన దగ్గర వడ్డీ అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నారో వాళ్ళు మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాము, ఐటీఆర్ లేవు మాకు, అయినా కానీ మన ఆఫీస్ని సంప్రదించి మన లోన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసినట్లయితే 1,00,000 నుంచి 3 లక్షల వరకు మీ వ్యాపారాన్ని బట్టి మేము లోన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.